దళితులను బహిష్కరించిన పిఠాపురం రూరల్ మల్లాం గ్రామంలో సిపిఐ నేతలు పర్యటించారు. ఆర్డీఓ స్థాయి అధికారులు గ్రామంలో పర్యటించి చర్చలు జరిపించినా ఇంకా గ్రామంలో బహిష్కరణ కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పోలీసుల సాయంతో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితి గ్రామంలో ఉంది అన్నారు. ఈ సాంఘిక బహిష్కరణపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించాలి అని, బాధిత కుటుంబం పల్లపు సురేష్ కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు చంద్రన్న బీమా పథకాన్ని వర్తించేలా చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నోరు ఇప్పాలి, తమరు స్పందించాలి. ప్రశ్నించే తత్వం మీది. మీరు స్పందిస్తేనే ఈ నియోజకవర్గంలో అందరూ మాట్లాడతారు. మీరు ముందు కదలాలి. ఈ కుటుంబాన్ని పరామర్శించాలి. అంతేకాకుండా ఇద్దరు బిడ్డలతో ఇల్లంతా ఇల్లు లేదు, ఏమి లేదు, నీడ లేదు. వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు ఇవ్వాలి. ఇతను ఎలక్ట్రిషియన్ కాబట్టి మీరు భవన నిర్మాణ సంక్షేమ బోర్డు లేదా చంద్రన్న బీమా ద్వారా 5 లక్షల రూపాయలు రుణం ఇవ్వాలి.